హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. జై శ్రీరామ్. ఈరోజు మేము కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలకి వెళ్తున్నాము. కిష్టాపూర్లో కొంతమంది కలిసి ప్లాన్ చేసుకొని ఇలా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చాలా శ్రేష్టం కనుక ప్లాన్ చేసుకొని వెళ్తున్నాము. మన ఫ్యామిలీ రెగ్యులర్గా మన ఫ్యామిలీతో కలిసి వెళ్తుంటాం కదా, ఏదైనా ట్రీట్స్ పార్టీస్ ఉంటే. బట్ ఇట్లా విలేజ్ వాళ్ళు అందరూ కలిసి వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫీలింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో అందరం ఇట్లా పొలాల మధ్య నుంచి వెళ్తున్నాము. లాస్ట్ టైం మామిడి చెట్ల వరకు వెళ్ళింది ట్రాక్టర్, బట్ ఈసారి వరి అటు కొయ్యలేదు. సో అందుకని అందరం నడిచి వెళ్తున్నాము. లాస్ట్ టైం చాలామంది వచ్చుండే ఉసిరి చెట్టు కింద వన భోజనాలకి, బట్ ఈసారి కొంతమంది రాలేకపోయారు. మేము కూడా మిస్ అయ్యాము. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం ట్రాక్టర్లో నుండి కిందికి దించుతున్నారు. సో ఫైనల్గా ఉసిరి చెట్టు కిందికి మామిడి తోటలకి వచ్చేసాము అందరము. ఇది ఉసిరి చెట్టు. దీన్ని ఎలా డిజైన్ చేయాలి అని ప్లాన్ చేసుకుంటున్నాం మేము. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పని వాళ్ళంతటా వాళ్ళే షేర్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేశారు. వంట చేసేవాళ్ళు వంట, ఉసిరి చెట్టుని అలంకరించడం, బంతి పూలు కూర్చడం, ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయారు. సో ఇక్కడ చిక్కుడుగాయలు చుంచుతున్నారు. ఇక్కడ ఎర్లీ మార్నింగే వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళిన తర్వాత టిఫిన్ స్టార్ట్ చేశారు. మామిడి చెట్లు తోటలో చేస్తున్నాం కాబట్టి అక్కడే పొలాలలో వాటర్ మాకు అవైలబుల్గా ఉండే, ఈజీ అయిపోయింది. వాటర్ ఫెసిలిటీ లేదు అనకుండా ప్రతి ఒక్కరూ చాలా ఇన్వాల్వ్ అయి చేసుకున్నారు. అటెండ్ అయిన వాళ్ళకి తెలుస్తుంది ఈ ప్రోగ్రామ్కి ఎంత హ్యాపీగా ఉందో. సో ఇక్కడ టిఫిన్ కోసం సుజాత ఆంటీ మిర్చి కట్ చేస్తున్నారు. నేను ఉసిరి చెట్టు ముందు అన్ని క్లీన్ చేస్తున్నాను. ఇంకా వీళ్ళంతా చిక్కుడుగా చుంచుతున్నారు. ఇక్కడ వదిన టిఫిన్ వంట చేస్తుంది. ఉప్మా. మనం బయటికి వెళ్తే ఈజీగా అయిపోయే వంట అంటే ఉప్మానే కదా. సో తొందరగా టిఫిన్ స్టార్ట్ చేయడానికి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నారు. చూసారా ఎవరి పనుల్లో వాళ్ళు ఎంత బిజీగా ఎంత ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. సో అప్పుడప్పుడు అలా బయటికి రావాలి. ఫ్యామిలీతో కాకుండా విలేజ్ ఫ్యామిలీతో కలవాలి. ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. ఒక ఉప్మాని 3-4 మెంబర్స్ చేస్తున్నారు.
నేను ఉసిరి చెట్టుకి పసుపు రాయడానికి మిక్స్ చేస్తున్నాను. కొంతమంది బౌల్స్ క్లీన్ చేస్తున్నారు. ఇట్లా ఉసిరి చెట్టుకి పసుపు, వరిపిండి, కొన్ని వాటర్ కలిపి మిక్స్ చేసుకొని మొత్తం ఉసిరి చెట్టు కాడకి ఇట్లా కంప్లీట్గా అప్లై చేయాలి. డైరెక్ట్ చేత్తో అప్లై చేస్తే ఆ బెరడు అనేది కుచ్చుకుంటుందని కవర్తో అప్లై చేస్తున్నాము. ఇలా ఉన్న ఉసిరి చెట్టు ఎలా డిజైన్ చేసామో, ఎలా వచ్చిందో కామెంట్లో ప్రతి ఒక్కరు, చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. నాకు తెలిసి ఇలాంటి ఫెస్టివల్స్కి, అకేషన్స్ ఉన్నప్పుడు ఆకలి కూడా వేయదు. టిఫిన్స్ చేయకపోయినా ఆ పనిలో ఆ ఇంట్రెస్టింగ్ మనకి ఎంత ఉంటుంది అనేది ఆకలి కూడా వేయదు. బట్ షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, సో కంపల్సరీ టిఫిన్స్ మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా నేను మా ఫ్రెండ్ కలిసి ఇద్దరం డెకరేట్ చేస్తున్నాము ఉసిరి చెట్టుని. మా ఇద్దరికి ఇంకా డెకరేషన్ డ్యూటీ. సో ఇక్కడ గోధుమ పిండి ప్రమిదలు చేయడానికి కోసం మిక్స్ చేస్తున్నారు. చిన్నబాబు హన్విక్ రెడ్డి, ఈ చిన్నోడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ ప్రోగ్రామ్కి. ఫుల్ టైం పాస్ చేస్తున్నారు బాబుతో. ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. ఇంకా రియా అండ్ ఆద్య బెస్ట్ ఫ్రెండ్స్ పక్క పక్కనే కూర్చుని ఆడుకుంటున్నారు వాళ్ళిద్దరూ. బంతిపూలు కుచ్చుతున్నారు. ఒక్కొక్కరు కొన్ని కొన్ని బంతిపూలు ఎవరింటి దగ్గర నుండి వాళ్ళు తీసుకొచ్చారు. సో అందరి కలిపి కుచ్చుతున్నారు. ఈ అమ్మ గోధుమ పిండి మిక్స్ చేస్తుంది. జనరల్గా ఇంటి దగ్గర ఏదైనా ఫంక్షన్ అట్లా అయితే చెప్తారు కదా, ఇది చేయండి అది చేయండి అని. బట్ ఇక్కడ ఎవరికి ఏ వర్క్ ఎవ్వరు చెప్పలేదు. వాళ్ళంతటా వాళ్ళే ప్రతి ఒక్క పని, బౌల్స్ క్లీనింగ్ కానీ, వంట చేయడం కానీ, వెజిటేబుల్స్ కటింగ్ కానీ, బంతిపూలు కుచ్చడం, ఎనీథింగ్ వాళ్ళంతటా వాళ్ళే వర్క్ స్టార్ట్ చేసుకొని చేస్తున్నారు. ఇంకొకరి మీద ప్రెషర్ అనేది ఉండదు. చాలా సింపుల్గా. చిన్నబాబు, రియా, ఆద్య, హన్విక్ రెడ్డి, స్వాతి అండ్ అనుష, వీళ్ళు వెజ్జెస్ కట్ చేస్తున్నారు. ఉసిరి చెట్టుకు మేము లాస్ట్ ఇయర్ కట్టిన తోరణాలు అవి అట్లనే ఉండిపోయినాయి. లాస్ట్ ఇయర్ మేమే కట్టినాం, ఈసారి కూడా నేనే కట్ చేశాను వాటిని. 1 ఇయర్. టిఫిన్స్, ప్రసాదాలు, కర్రీస్ చాలానే ప్రిపేర్ చేశారు ఆంటీ వాళ్ళు. రెడీగా ఉన్నాయి ఖాళీ బౌల్స్. కాసేపట్లో ఇవన్నీ ఫిల్ అయిపోతాయి వంటలతో. విజయ్ ఆంటీ వండుతున్నారు. ఈ అంకుల్ అయితే చాలా కష్టపడ్డాడు క్లీన్ చేయడానికి ఇదంతా. ముందు రోజు వచ్చి ఇదంతా క్లీన్ చేశారు. మేము ఇప్పుడు కూర్చుని వాడుకునే ప్లేస్ మొత్తం వచ్చి క్లీన్ చేశారన్నమాట వాళ్ళు, ఈ అంకుల్ వాళ్ళు.
సో ఒకరోజు ముందు ప్లాన్ చేసుకొని ఇదంతా క్లీన్ చేసి వాటర్ ఫెసిలిటీ అరేంజ్ చేసి చాలా సహకరిస్తారు అంకుల్ వాళ్ళైతే. అట్లా ఉండాలి. ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే ఏదైనా బాగుంటుంది. ఉసిరి చెట్టుకి నామం, శంకు చక్రాలు మేము వేస్తున్నాము ఇప్పుడు. ఈ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు, ఎందుకంటే ఒక వర్క్ ఎంత ఓపికగా చేస్తే ఎంత మంచి లుక్ వస్తుంది అనేది అట్లీస్ట్ ఓపికతో చూడడానికైనా ప్రయత్నించండి. సో నేను కూడా అందుకే ఏ ఒక్క క్లిప్ని ఎడిట్ చేయలేదు మోస్ట్లీ. ఏదైనా వర్క్ చేస్తే నీట్గా ఉండాలి అనేది నా కాన్సెప్ట్. కొంచెం టైం తీసుకున్నా పర్లేదు కానీ ఇన్ టైంలో నీట్గా ఉండాలి వర్క్. సో అలా నామం, శంకు చక్రాలు ఫినిష్ అయిపోయాయి. ఇక్కడ సో ఇక్కడ చెట్టుకు కింద చిన్న చైర్ వేసాము కృష్ణయ్యని నిల్చోబెట్టడానికి. పర్ఫెక్ట్ సిట్టింగ్ చేస్తున్నారు ఆంటీ వాళ్ళు చైర్ అనేది. చైర్కి పసుపు రాసి దానిపైన ముగ్గు వేస్తున్నాము. పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుతున్నాము ఆ పీటని. వరిపిండి కాబట్టి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రావట్లేదు, కొంచెం కటింగ్ వస్తుంది. పూజలకి అయినా ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు వరిపిండితో దేవుడి విగ్రహం ప్రతిష్ఠించే దగ్గర వరిపిండితో వేస్తేనే శ్రేష్టము. సో అందుకని వరిపిండితో డిజైన్ చేస్తున్నాము. ఇక విగ్రహం తీసుకొచ్చి అన్నయ్య వాళ్ళు పీట మీద పెట్టేస్తున్నారు. చెట్టు కాడకి పసుపు, నామాలు, శంకు చక్రాలు వేసిన తర్వాత చూడడానికి ఎంత బాగుంది కదా. ఒక కళ వచ్చింది అట్లా డిజైన్ చేసేసరికి. పసుపు కుంకుమలో అంత పవర్ ఉంటుంది. ఫేస్ రివీల్ చేశారు కృష్ణయ్యది. ఎంత బాగుంది విగ్రహం. సో దేవుడి ముందు ఒక చిన్న ముగ్గు. మిగతా వాళ్ళందరి వెజిటేబుల్స్ కట్ చేయడం అయిపోయింది. ఇంకా ప్రమిదలు కూడా చేశారు. బంతిపూలు కూర్చడం బ్యాలెన్స్ ఉంది. సో ఇక్కడ నేను దేవుడి ముందు చిన్న డిజైన్ అనేది వేశాను. అందులో పసుపు కుంకుమతో కొంచెం అట్లా ఫిల్ చేశాను. అరటి ఆకులు ఎంత లుక్ వచ్చింది అసలు. ట్రెడిషనల్ అంటే పసుపు కుంకుమ, గ్రీన్, ఎల్లో, రెడ్ ఆ కాంబినేషనే ఆసమ్ అసలు. అట్లా డిజైన్ చేస్తున్నాము అరటి ఆకులతో. చెట్టుకి బోసిగా ఉండకుండా అరటి ఆకులు, మామిడి తోరణాలు. దారంతో అలా చెట్టుకి కట్టి స్టిక్ చేసేస్తున్నాం. ఈ వీడియో ఈ విలేజ్ వాళ్ళు చూసి ఎంత బాగుంది అనిపించి నెక్స్ట్ ఇయర్ ప్రతి ఒక్కరూ రావాలి, పార్టిసిపేట్ చేయాలి. అందరం మనమే, భక్తి మనదే, పూజ మనదే, ఫలితం మనకే. సో చాలామంది వస్తే ఇంకా బాగుంటుంది. మన ఇష్టంతో మన భక్తితో రావాలి.
ఎవరు దేనికి ఫోర్స్ చేయరు. చాలామంది వస్తే ఇంకా బాగుంటుందని. ప్రమిదలు చూసారు కదా, చేశారు. ఒక్కొక్కరు 2 దీపాలు, పిండి దీపాలు వెలిగించడానికి ప్రిపేర్ చేశారు. ఇక్కడ ప్రసాదం ఇందిరా ఆంటీ ప్రిపేర్ చేస్తున్నారు. 2 పొయ్యిలు పెట్టారు. కర్రీస్ తొందర అవ్వడాని కోసం 2, 3, 4 కర్రీస్ చేశారు కాబట్టి 2 గ్యాసెస్ తీసుకొచ్చి చేసినట్టున్నారు. బంతి పూలు కట్టుతున్నాం ఇప్పుడు. బంతి పూలకి థ్రెడ్ అనేది తక్కువ అయింది, అటు చివర్లో ఇటు చివర్లో. ఈ బ్లూ కలర్ శారీ ఆంటీ సుజాత ఆంటీ. ఈ ఆంటీకి దేవుళ్ళు, పూజలు ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆంటీకి అయితే. సో మోస్ట్లీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ అరేంజ్ చేయడం అంటే మీన్స్ ఒక పని చేయడానికి ముందు పడి చేస్తారు కదా, అట్లా సుజాతి ఆంటీ మెయిన్ లీడ్ తీసుకుంటారన్నమాట. ఇంతవరకు అయితే ఆంటీనే ఎక్కువ అన్నింటికి ఇంట్రెస్ట్ పెట్టి చేస్తారు. ఇట్లా వెళ్దాము, చేసుకుందాము, బాగుంటుంది అని చెప్పేసి ఫస్ట్ ప్లానింగ్ ఈ సుజాత ఆంటీదే ఉంటుంది ఇక్కడ. పిండి ప్రమిదలు, గోధుమ పిండి ప్రమిదలు, వావ్ చాలా బాగా చేశారు. పెద్దమ్మ వస్త్రం చేస్తున్నారు. ఉసిరికాయలను ప్రిపేర్ చేస్తున్నారు. ఉసిరి దీపాలు అయ్యగారికి దీపాదానం చేస్తారు కదా, సో వాటిని. కృష్ణయ్యకి ఒక బంతి పూల దండ వేస్తున్నాము. బంతి పూల దండ ఎలా వేస్తే బాగుంటుంది లుక్ అని మేము అట్లా చూస్తున్నాము. ఉసిరి చెట్టుకి చేస్తుంటే ప్రతి ఒక్కటి థాట్స్ వస్తాయి, క్రేజీ థాట్స్ వస్తాయి డెకరేషన్లో. ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే లుక్ కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి